సీతాదేవి అగ్నిలో దూకేసింది. అందరూ హాకారాలు చేశారు. కానీ ఆవిడ మళ్ళీ అగ్నిదేవుడు తీసుకొచ్చి ఇచ్చేశాడు. రామచంద్ర, ఆవిడ దోషం ఏమీ లేదు, ఆవిడ పునీత. 10 నెలలు ఇక్కడ ఉన్నప్పటికీ ఆవిడ చాలా స్వచ్ఛంగా ఉందని. ఇప్పుడు మనకి మండిపోయి రాముడి మీద కోపం వచ్చేస్తుంది, కానీ రాముడి ఉద్దేశం ఏంటి చెప్పండి ఇప్పుడు కొంచెం. లోకులు కాకులు అంటారు కదా, అందుకు అది ఆలోచించాలి కదా. లోకుల కోసం ఆయన అలా చేశారు. వాళ్ళు వాక్కుండా ఉండడానికి. కానీ ఏం ఉపకారం అమ్మా, ఏం ఉపకారం? ఏమైనా ఉపకారం ఉందా? కానీ బాధ మాత్రం సీతమ్మ తల్లి పడింది కదా. బాధ పక్కన పెట్టు, నేను ఉపకారం ఉందా అన్నదేంది దేనికి? వాడు వాగాడా లేదా? ఇంత చేస్తే అంటే ఈయన బాగు చేయలేం అంటే ఇంకా నీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే మీరు మారరా, మీరు మారరా అర్థం కదా.